ఆ! పాపకు తలనొప్పి వచ్చింది బ్రదర్. 1 మంత్ వరకు ఆహా. ఇక్కడ పోటు బాగా అంటే ఇట్లా అంతా ఎక్కువ నొప్పి వచ్చిందండి. చాలా నొప్పి వచ్చేది తలకి పోటు. ఎన్నాళ్ళ నుంచా? నెల నుంచా? 1 మంత్ వరకు 1 మంత్ నుంచి సివియర్ గా, చాలా సీరియస్ గా ఉండేది. అంత చూయిస్తే అంత నార్మల్ ఉంది. మీరు హాస్పిటల్కి వెళ్ళి చూస్తే మొత్తం రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి. అన్ని మంచిగా ఉన్నాయి. డాక్టర్స్ ఏమన్నారు? డాక్టర్స్ ఏం లేదు మంచిగా ఉంది అన్నారు. అంతా నార్మల్ ఉంది అన్నారు. కానీ పాపకు తలనొప్పి ఉంటే ఏం చేసేదమ్మా? అయితే మేము మీ దగ్గరికి శనివారం వచ్చినాం. శనివారం వచ్చారు. కానీ నొప్పి ఉన్నప్పుడు పాప ఏం చేస్తుంది? తల తీసుకొని గోడ కొట్టుకునేదా? ఏం చేసేది? అప్పుడు ఇట్లా తలని బాగా కింద కొట్టుకునేది బ్రదర్. తల కింద గోడ నేల కొట్టుకునేదా? కొట్టింది. ఇలా కొట్టుకునేది. నొప్పి భరించలేక ఇలా భరించలేక నొప్పి భరించలేక ఇట్లా గోడ కూడా గుద్దుకునేదమ్మా. అవును బ్రదర్. గోడ గుద్దుకునేది. చూడండి, ఈ పాపకు 1 మంత్ నుంచి సివియర్ తలనొప్పి అంట. ఈ తలనొప్పి భరించలేక చిన్న పాప ఏజ్ ఎంత ఉంటుందమ్మా? పాప వయసు ఎంత ఉంటుంది? ఇప్పుడు 9 ఇయర్స్. 9 ఇయర్స్. తర్వాత మీరు ప్రేయర్ చేయగానే ఆమెకు తగ్గిపోయి మాడ నొప్పి మొత్తం లేకుండా ఉండేది. ఇక అప్పటి నుంచి నొప్పి లేదు. నొప్పి లేకుండే. వావ్, అప్పటి నుంచి నొప్పి లేదు. వావ్, గట్టిగా చప్పళ్ళు కొట్టి. పాపకు తలనొప్పి వచ్చింది బ్రదర్. 1 మంత్ వరకు ఇక్కడ పోటు బాగా అంటే ఇట్లా అంతా ఎక్కువ నొప్పి వచ్చింది. చాలా నొప్పి వచ్చేది తలకి పోటు. ఎన్నాళ్ళ నుంచా? నెల నుంచా? 1 మంత్ వరకు 1 మంత్ నుంచి సివియర్ గా, చాలా సీరియస్ గా ఉండేది. అంత చూయిస్తే అంత నార్మల్ ఉంది. మీరు హాస్పిటల్కి వెళ్ళి చూస్తే మొత్తం రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి. అన్ని మంచిగా ఉన్నాయి. డాక్టర్స్ ఏమన్నారు? డాక్టర్స్ ఏం లేదు మంచిగా ఉంది అన్నారు. అంతా నార్మల్ ఉంది అన్నారు. కానీ పాపకు తలనొప్పి ఉంటే ఏం చేసేదమ్మా? అయితే మేము మీ దగ్గరికి శనివారం వచ్చినాం. శనివారం వచ్చారు. కానీ నొప్పి ఉన్నప్పుడు పాప ఏం చేసేది? తల తీసుకొని గోడ కొట్టుకునేదా? ఏం చేసేది? అప్పుడు ఇట్లా తలని బాగా కింద కొట్టుకునేది బ్రదర్. తల కింద గోడ నేల కొట్టుకునేదా? కొట్టింది. ఇలా కొట్టుకునేది. నొప్పి భరించలేక ఇలా భరించలేక నొప్పి భరించలేక ఇట్లా గోడ కూడా గుద్దుకునేదమ్మా. అవును బ్రదర్. గోడ గుద్దుకునేది. చూడండి, ఈ పాపకు 1 మంత్ నుంచి సివియర్ తలనొప్పి అంట. ఈ తలనొప్పి భరించలేక చిన్న పాప ఏజ్ ఎంత ఉంటుందమ్మా? పాప వయసు ఎంత ఉంటుంది? ఇప్పుడు 9 ఇయర్స్. 9 ఇయర్స్. 9 నెలలు ఉన్న పాపకి సీరియస్గా హెడేక్ ఉండి ఉంటే ఆ పాప హెడేక్ తట్టుకోలేక తలతో ఇలా కొట్టుకునేదంట, గోడ కొట్టుకునేదంట. అసలు ఆ నొప్పి భరించలేక రాత్రిపూట కూడా వచ్చేదమ్మా. రాత్రి కూడా వచ్చేది. కంటిన్యూస్ గా ఉండేది. దినమంతా రాత్రి కంటిన్యూస్ గా ఉండేది. ఆ నొప్పి వల్ల ఆ పాప ఇలా తల గోడ గొరుకునేదంట. తట్టుకోలేక వీళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్ చూపిస్తే నార్మల్ అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి. డాక్టర్స్ మెడిసిన్ ఇచ్చారు. ఇక చివరికి ఏం చేయాలో తెలియక మన శనివారం నాడు మీరు ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారు. అవునమ్మా. తీసుకొని వచ్చిన తర్వాత ఏం జరిగిందమ్మా? ప్రేయర్ చేసిండ్రు బ్రదర్. మంత్ర శక్తులు సాతాను ఉందని ప్రేయర్ చేసిండ్రు. తర్వాత మీరు ప్రేయర్ చేయగానే ఆమెకు తగ్గిపోయి మాడ నొప్పి మొత్తం లేకుండా ఉండేది. ఇక అప్పటి నుంచి నొప్పి లేదు. నొప్పి లేకుండే. వావ్, అప్పటి నుంచి నొప్పి లేదు. వావ్, గట్టిగా చప్పళ్ళు కొట్టి. చూసారండి, మీరు శనివారం అంటే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నారమ్మా? శనివారం నాడు, ప్రతి శనివారం నాడు నేను ఫస్ట్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. అది ప్రైవేట్ అపాయింట్మెంట్. సో ఈ యొక్క సిస్టర్ వాళ్ళ మనవరాల్ని తీసుకొని వచ్చింది. సో ఇట్లా సీరియస్ నొప్పి ఉందని తీసుకొని వస్తే నేను ప్రవచించాను. అదొక విచ్ క్రాఫ్ట్ శక్తి, అది మంత్రశక్తి అని చెప్పి నేను ప్రవచించి నేను ఆ పాపకు డెలివరీ చేశాను. చేసినప్పటి నుంచి తల్లో నుంచి ఆ దురాత్మ వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి నొప్పి లేదు. బ్రదర్. ఇప్పుడు తను పండుగ రోజు ఊరికెళ్ళి వచ్చి రాగానే నిన్న సాయంత్రం నుండి మళ్ళీ నెత్తి నొప్పి స్టార్ట్ అయింది బ్రదర్. తగ్గలేదు. టాబ్లెట్ వేసినా, మేము టీ కాపీ ఇచ్చినా తగ్గేది. నేను మొన్న పోయిన వారమే చెప్పాను, పాపను అటు ఎక్కడ పంపించొద్దు, ఎందుకంటే కొంచెం అన్నిలు ఉన్నారని చెప్పాను. అవునమ్మా? మీ చుట్టాలు ఉన్నారా లేదా? మా అల్లుడు తీసుకెళ్ళిండు కదా. మీ అల్లుడు తీసుకెళ్ళాడు. సో అటు సైడ్ నుంచి కొన్ని మంత్రశక్తులు పనిచేస్తున్నా నేను ఎక్స్ప్లెయిన్ చేసి నేను ప్రవచించాను. కొంచెం దూరంగా ఉండని చెప్పాను. అయితే నిన్న ఇంట్లో తీసుకెళ్ళి బ్రదర్ సాయంత్రం నుండి తగ్గడం లేదా? ఇప్పుడు వెళ్ళిన తర్వాత పాప ఏమైనా తినదమ్మా? అక్కడికి వెళ్ళి వాళ్ళు పెట్టిన లడ్డూలు కానీ మిఠాయిలు తిన్నారు బ్రదర్. మరి తిన్నారు, అక్కడ వండుకున్నారు, తెల్లారు వచ్చిండ్రు. నేను అందరికీ చెప్పే విషయం ఏంటంటే, డెలివరీస్ చేయించుకునే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కొన్ని మీరు పాటించాలి. వింటున్నారండి?
ఇదే చాలామంది వచ్చే సమస్య ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే విచ్ క్రాఫ్ట్ చేశారో, ఎవరైతే చేతపడి చేశారో, ఎక్కడికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చే గారెలే, వాళ్ళు ఇచ్చే బూరెలే తినేసి మళ్ళీ నొప్పి వస్తుందంటే ఎట్లా చెప్పండి? అవునా? ఎస్. ఏంటంటే డెలివరీ చేసేటప్పుడు ఏంటంటే దురాత్మలు వెళ్ళిపోతాయి. అయితే ఎక్కడి నుంచి అయితే అవి వస్తున్నాయో వాళ్ళు కొంచెం దూరంగా ఉండి, లేదా వాళ్ళు చుట్టాల్లో ఉన్నా కానీ, వాళ్ళు పెట్టేటువంటి ఆహార పదార్థాలు కానీ అవి కానీ ఎస్ తినకుండా ఉండాలి. ఎస్. తిన్నది పాప తిన్నప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. నిన్న సాయంత్రం నుండి స్టార్ట్ అయింది. అదే నిన్న సాయంత్రం నుంచి క్రిస్మస్ అవి చేసి ఆ పండుగ రూపాలు చేశారు, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అవునమ్మా? రైట్. అయితే ఇంట్లో ఎస్ ప్రార్థన చేస్తాను. అయితే ప్రార్థన చేసిన తర్వాత ఎస్ మొన్న సాటర్డే కాక అంతకుముందు శనివారం వచ్చారు. అవునమ్మా? ఎస్. అప్పటి నుంచి నొప్పి లేదు. ఎస్. నేను చెప్పాను, డెలివరీ చేసే వాళ్ళందరూ నేను స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే, డాక్టర్స్ అందుకే సంతకాలు పెట్టించుకుంటారు. మీకు విషయం తెలుసా? మీరు ఏ పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి, వాళ్ళు ఏ ఆపరేషన్ చేసినా కానీ ఏం చేసినా కానీ ఏంటంటే సంతకం పెట్టించుకుంటారు. ఏంటంటే మేము చేసే ప్రయత్నం చేస్తాము, ఆ తర్వాత చచ్చిపోయినా కానీ మాకు సంబంధం లేదు అని వాళ్ళు సంతకం పెట్టించుకుంటారు. అంచేత డాక్టర్స్ని ఎవరు దుమ్మెత్తిపోయారు, ఎందుకంటే వాళ్ళు సహాయం చేస్తున్నారు కాబట్టి, ఎస్ వాళ్ళ పక్షంగా వాళ్ళు చేయాల్సిన చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సంతకం పెట్టించుకుంటారు. అయితే ఏంటంటే ఎస్ ప్రాఫిట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే డెలివరీ చేస్తాం, జరుగుతుంది. డెలివరీస్ పొందుకోవడం ఎంత ఇంపార్టెంటో, పొందుకున్న డెలివరీస్ను కాపాడుకోవడం అంతకంటే 1,00,000 రెట్లు ఇంపార్టెంట్. అర్థమవుతుందండి? ఇది మీరు చాలా స్పష్టంగా గుర్తించాలి. డెలివరీస్ పొందుకోవడం ఎంత ఇంపార్టెంటో, పొందుకున్న డెలివరీస్ని పొందుకోవడం కంటే 1,00,000 రెట్లు ఇంపార్టెన్సు. మళ్ళీ దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఏ దురాత్మ అయితే పీడించిందో మళ్ళీ ఆ సాతాను వద్దకి, మళ్ళీ ఆ సాతాను ఇచ్చేటువంటి అవే తినేస్తూ మళ్ళీ ఆ ప్లేసెస్కి వెళ్తూ ఆ సాతాను మనుషులతోనే ఉన్నాం అనుకోండి, మళ్ళీ ఏం జరుగుతుంది? సాతాను అటాక్ చేస్తాడు. అవునా? సో కాబట్టి ఇలా చేసరికి ఏంటంటే ఏమొస్తుందంటే, ఇక వాళ్ళు ప్రాఫిట్ ప్రార్థన చేశాడు, తగ్గింది, మళ్ళీ వచ్చిందంటారు. ఎందుకు అంటే మీరు కొన్ని పథ్యాలు పాటించాలి. ప్రభు ఏం చెప్పారంటే, మీకు మరి ఎక్కువ కీడు జరగకున్నట్లు ఇక ఏం చేయదని చెప్పాడు? పాపం యువంతో చెప్పాడు. ఆ మందిరంలో ఎవరైతే 35 సంవత్సరాలు కొనుక్కుంటున్నాడో వానికి ఎందుకు వచ్చిందంటే వాడేదో పాపం చేశాడు. ఇక ఆయన ప్రభు ఇంకా స్పష్టంగా చెప్పలేదు, ఆ బైబిల్లో రాస్తారని. సో అంచేత వాడేదో పాపిష్టి పనులు చేశాడు కాబట్టి వాడికి రోగం వచ్చింది. 30 సంవత్సరాల నుంచి అక్కడ ఎస్ మందిరంలో ఉన్నాడు. ఆయన చేత ప్రభు ఏం చెప్పాడంటే, నీకు మరి ఎక్కువ కీడు కలగకుండా పాపం చేయదు, అలాగే నీకు మరి ఎక్కువ నష్టం కలుగున్నట్లు ఏదైతే మీకు కలిగించిందో దాని వద్దకు వెళ్ళడం కానీ, ఆ వ్యక్తుల వద్దకు వెళ్ళడం కానీ, వాళ్ళు ఇచ్చే ఆహార పదార్థాలు తినడం కానీ, ఆ ఇంట్లో నిద్రపోవడం కానీ అవి చెయ్యొద్దు. చేశారనుకో ఏం జరుగుతుందండి? అయిపోయా. మళ్ళీ సైతం దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? వాడు మళ్ళీ అటాక్ చేస్తాడు. సో కాబట్టి నేను మనీ చేసే విషయం ఏంటంటే, ఎక్కడి నుంచి ఆ దాడి వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, ఎవరు చేస్తున్నారు, అది ఇంట్లో నుంచి వచ్చినా బయట నుంచి వచ్చినా కానీ వాటికి ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో ఆ ప్లేసెస్లో కానీ, ఆహార పదార్థాలు కానీ, ఆ స్థలాల్లో ఉండడం కానీ అవి పూర్తిగా నివారించాలి. అలా చేస్తేనే మీరు పొందుకున్న డెలివరెన్స్ అది ఎస్ మళ్ళీ కాపాడుకుంటారు. వింటున్నారండి? ఇప్పుడు ఈ పాపకు ఫస్ట్ సమయంలో చేసినప్పుడు లేదు, మళ్ళీ ఎక్కడికైతే వెళ్ళిపోయిందో మళ్ళీ ఆ ఇంట్లో పండుకున్నారమ్మా? ఆ ఇంట్లో పెట్టిన బిర్యానీ తిందమ్మా? తిన్నది. మరి తింటే సైతాన్ రాకపోతే ఏం చేస్తాడు? అవునా? సైతాన్ ఏంటంటే కాచుకొని ఉన్నాడు. ఇక రా, నీకు లడ్డు అవసరం ఉంటే లడ్డు ఇస్తాను, బిర్యానీ అవసరం అంటే బిర్యానీ ఇస్తాను, లేదా గారె కావాలంటే గారె ఇస్తాను. పిలిచి ఏం చేస్తారంటే నోట్లో పెట్టించి నోట్లో నుంచి దూరుతాడు. అవునా? ఫస్ట్ సమయంలో తీరిపోయింది కానీ మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పోతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ అమ్మాయి వెళ్ళి మళ్ళీ వాళ్ళు గారె బూర వేసి ఇస్తే ఏం చేస్తుంది? మళ్ళీ అమ్మాయికి అమ్మ తింటావమ్మా, గారె బూర తింటావా? తిననని చెప్పాలి. బయట ఇంట్లో తిననని చెప్పాలి. తినవా? తినొద్దు. సరేనా? మీ అందరికీ నేను మనవి చేసే విషయం ఏంటంటే, ఎస్ చుట్టాలింటికి వెళ్ళేటప్పుడు మీకు ఎక్కడైతే అనుమానం అనిపిస్తుందో వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చినా కానీ క్యారేజ్ కట్టుకొని వెళ్ళిపోండి. వాళ్ళ ఇంటికి పోకముందే
ఆ మలుపులో సందు మలుపులో మొత్తం తినేసి ఇంటికి వెళ్ళేసి అన్నం పెట్టారంటే, అయ్యో ఇప్పుడే తినేసి వచ్చానమ్మా, క్యారేజ్ తెచ్చుకున్నా అని చెప్పేసి ఆ ఖాళీ క్యారేజ్ చూయించేసి ఆ తినడం తప్పించుకోండి. లేదనుకో మీకు స్పెషల్ బిర్యానీ చేసామంటే లొట్టలు ఉడుకొని తిన్నాం అనుకో, ఆ తర్వాత మళ్ళీ దయ్యం వస్తుంది. వచ్చిన తర్వాత అది తిన్న బిర్యానీ ఒక పూట ఉంటుంది, కానీ ఆ దయ్యం మాత్రం ప్రతి పూట ఉంటుంది. అది పీడించే వేదన ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? అరే తింటావా తినవా పాప? నువ్వు అడగండి, పాప తిననని చెప్పు. తినను, ఇంట్లోనే మమ్మీ చేస్తుంది, గారెలు చేస్తుంది. ఎప్పుడు పక్కన బ్యాగ్ పెట్టుకోండి, బ్యాగ్లో గారెలు బూరెలు పెట్టుకోండి అమ్మా. ఎస్, ఎందుకంటే ఇది బయట తినే ఆహారం ద్వారా అవి వస్తాయి. కళ్ళు మూసుకోమ్మ పాప, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. యేసుక్రీస్తు నామంలో ఆ పాప ఒంట్లో ప్రవేశించిన దురాత్మ నజరైనటువంటి యేసుక్రీస్తు నామంలో బయటికి వచ్చేస్తున్నాం. యేసు నామంలో బయటికి వచ్చేస్తున్నాం. బయటికి రా, బయటికి రా. ఆ పాప యొక్క తల్లో కూర్చున్న దురాత్మ రా, బయటికి రా. యేసుక్రీస్తు నామంలో విడిచేసి వెళ్ళిపోతున్నాం, విడిచేసి వెళ్ళిపోతున్నాం. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ పాప తల్లో కూర్చున్న దురాత్మ ఇక రా, బయటికి రా. నా చేయి పెడుతుండగా విడిచేసి వెళ్ళిపోతున్నాం. యేసుక్రీస్తు నామంలో ఇక ఎన్నడీ బిడ్డ వంటలో ఉండొద్దు. తల్లో నుంచి వెళ్ళిపోతున్నావు. రా, బయటికి రా, నిన్నే బయటికి రా. యేసుక్రీస్తు నామంలో విడిచేసి వెళ్ళిపోతుంది, విడిచేసి వెళ్ళిపోతుంది. నొప్పి తగ్గిపోతుంది యేసుక్రీస్తు నామంలో. ఆమేన్. ఇప్పుడు ఒకసారి తల ఇలా షేక్ చేసుకోమ్మా, తల ఒకసారి ఇలా షేక్ చేసుకొని చూసుకో. తల షేక్ చేసుకో. ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిందా? ఎలా ఉంది? తగ్గిందా? ఎస్, తగ్గిందమ్మా, తగ్గిపోతుంది. దయ్యానికి చేయి పెడితే చాలు వెళ్ళిపోతుంది. కాకపోతే మనం మళ్ళీ అవి ఇవి తిన్నామనుకో మళ్ళీ వస్తుంది. పాపకి స్పెషల్గా పూరీలు చేసి బ్యాగులో ఇప్పుడు రెడీగా పెట్టండి. బయట తినొద్దు.